హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మ్యాథ్ వే. సో మనకు ఇప్పటి నుండి మన మ్యాథ్ వే ఛానల్లో 9th క్లాస్ మ్యాథ్స్ కూడా చెప్పబోతున్నాను. సో ఇప్పటి వరకు మనం 10th క్లాస్ అండ్ 10th రిలేటెడ్ పాలిసెట్ ఎగ్జామ్ సిరీస్ ఆ వీడియో చూసాం కదా. సో ఇప్పటి నుండి 9th క్లాస్ వీడియోస్ కూడా నేను చేయబోతున్నాను. సో మీరు మీ జూనియర్స్ కి, ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి ఎవరైతే 9th క్లాస్ ఉన్నారో వాళ్ళకి ఛానల్ సజెస్ట్ చేయండి. షేర్ అవర్ ఛానల్ టు దెమ్. Mainly my intention is learn the maths with very happily, with very enjoyfully. So maths అంటే మనకు తెలుసు కదా, చాలా మంది భయం అనిపిస్తుంది. ఆ భయం ఎందుకు? ద బ్యూటిఫుల్ సబ్జెక్ట్స్ మనం చాలా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ నేర్చుకోవచ్చు. ద మెయిన్ మోట్ ఆఫ్ మ్యాథ్ ఇస్ లెర్న్ మ్యాథ్స్ ఇన్ ఈజీ వే. సో మన మ్యాథ్స్ లో డిఫికల్ట్ కాన్సెప్ట్స్ అనేవి ఈజీగా నేర్చుకుందాం. సో మ్యాథ్స్ లో పర్ఫెక్ట్ అవుతాం. సో ఇప్పుడు మనం 9th క్లాస్ లో మనకు మెయిన్ గా ఇక్కడ 15 చాప్టర్స్ ఉన్నాయి. సో వీ కెన్ స్కిప్ ద 15th వన్, అది లాస్ట్ లో చూసుకోవచ్చు. మెయిన్లీ 14 చాప్టర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ చాప్టర్ ఇస్ రియల్ నెంబర్స్. సో ఆ రియల్ నెంబర్స్ చాప్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సేమ్ అదే రియల్ నెంబర్ చాప్టర్ కాన్సెప్ట్స్ కొన్ని నెక్స్ట్ 10th కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో ఇప్పుడు మనం నేర్చుకునే ప్రతి కాన్సెప్ట్ ఈ 9th క్లాస్ నేర్చుకునే ప్రతి కాన్సెప్ట్ కూడా నెక్స్ట్ క్లాస్ కి ఫార్వర్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కంపల్సరీ మనం ఎవ్రీ కాన్సెప్ట్, ఎవ్రీ చాప్టర్, ఎవ్రీ టాపిక్ పర్ఫెక్ట్ గా నేర్చుకుందాం. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద ఫస్ట్ చాప్టర్, దట్ ఈస్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అదేంటి? రియల్ నెంబర్స్ అంటే రియల్ నెంబర్స్, డూప్లికేట్ నెంబర్స్, టూ టైప్స్ నెంబర్స్ ఉంటాయా? ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న నెంబర్స్ రియలా కాదా? అవేం డౌట్స్ అవసరం లేదు. సో మెయిన్లీ వెన్ ఎవర్ వి జాయిన్ ద స్కూల్, మన స్కూల్లో జాయిన్ కాగానే మనకి నెంబర్స్ నేర్పిస్తారు. ఏంటవి? 1 2 3 4 5 నేర్పిస్తారు. సో అప్పుడు మనకు నెంబర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయినాయి? 1. సో ద నెంబర్స్ విచ్ వి యూస్ టు కౌంట్, ద నెంబర్స్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 ఆర్ వి కెన్ డిఫైన్ యాజ్ ద సెట్ ఆఫ్ ద నెంబర్స్ ఆర్ ద కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ మనం ఈ రియల్ నెంబర్స్ నేర్చుకునే ముందు మనం కొన్ని నెంబర్స్ నేర్చుకోవాలి. అవి ఏంటంటే ఫస్ట్ టైప్ ఆఫ్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్. సో ద కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ నెంబర్స్. సో మనం ఏదైనా కౌంట్ చేయాలంటే ఏ నెంబర్ తో స్టార్ట్ చేస్తాం? 0 నుంచి స్టార్ట్ చేద్దామా? నో, 1 స్టార్ట్ చేద్దాం కదా. సో ద నెంబర్స్ ఫ్రమ్ 1 2 3 4 5 దీస్ ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ నెంబర్స్. సో లెట్ మీ రైట్ దట్ న్యాచురల్ నెంబర్. సో న్యాచురల్ నెంబర్స్ ఆర్ నథింగ్ బట్ all the counting numbers. All the counting numbers are called as natural numbers. Natural numbers are denoted by capital N, starting with N, right? So capital N. So we can write the natural numbers. The first and the smallest natural number is 1. So 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అట్లా ఎక్కడ రాసుకుంటూ వెళ్ళిపోవాలి. So on. There is no end for the natural numbers. Clear? The first the smallest natural number is 1 and the biggest natural number is infinite. We cannot find. So these are natural numbers. First even నేర్చుకున్నాం మనం. తర్వాత మనకి ఫస్ట్ క్లాస్ రాగానే ఇంకో ఎక్స్ట్రా నెంబర్ యాడ్ అవుతుంది. ఏంటా నెంబర్? 0. సో 0, the set of numbers which from 0, those are called as whole numbers. Whole numbers ఏంటంటే whole numbers are nothing but all the natural numbers, but their extra number is 0. whole numbers ఎలా రాయాలంటే whole numbers are the set of natural number including with 0. So whole numbers are denoted by capital W. So starts from 0, 1, 2, 3, 4, 5, 6 and like this so on. So there is no end for the whole numbers. The smallest whole number is 0. Clear? అంటే ఇక్కడ మనకు every natural number is a whole number. మనకు natural numbers లో అన్ని నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, అవి మనకు whole numbers లో దొరుకుతాయి. So every natural number is a whole number. Then next type of numbers ఏంటంటే మనం 6th వరకు వచ్చాక ఇంకో టైప్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయని తెలుస్తాయి. అవి ఏంటంటే నెగటివ్ నెంబర్స్. నెగటివ్ నెంబర్స్ ఏంటని అనిపిస్తారు అప్పుడు, బట్ మెయిన్లీ వీ హ్యావ్ ద నెంబర్స్ లైక్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అండ్ ద నెగటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ విత్ ద ఆల్ న్యాచురల్ అండ్ హోల్. ఆ నెగటివ్ నెంబర్స్ ఉన్న సెట్ ని ఏమంటామంటే ఇంటీజర్స్. లెట్ us write name integer. So integers are the set of numbers or the combination of the negative numbers, positive numbers along with the 0. ఇంటీజర్స్ లో మనకి ఏముండాలి? నెగటివ్ నెంబర్స్ ఉండాలి, పాజిటివ్ నెంబర్స్ ఉండాలి అండ్ 0 కూడా ఉండాలి, రైట్? సో ఇంటీజర్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ I or capital Z. So both we can use. So మరి స్మాలెస్ట్ ఇంటీజర్ నెగటివ్ నెంబర్స్ అనుకున్నాం. మరి వాట్ ఇస్ ద స్మాలెస్ట్ నెగటివ్ ఇంటీజర్ అని మనకు తెలియదు. సో దట్ ఇస్ ఇన్ఫైనైట్. సో we can take so on -2 -1 0 1 2 3 4 5 so on. So these are the integers. Clear? Integers means the combination of negative numbers,
పాజిటివ్ నెంబర్ అలాంగ్ విత్ జీరో. మరి జీరో నెగటివ్ నెంబరా పాజిటివ్ నెంబరా? Zero is not a positive and it is not a negative number. Zero is the neutral number. So zero is neither positive nor negative. Done. So next, ఇవన్నీ నేర్చుకున్నాక పర్ఫెక్ట్. సో అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే all the natural numbers are whole numbers. All the whole numbers are integers. Clear? So natural, whole, integers అయిపోయాక మనం 8th క్లాస్ లో రేషనల్ నెంబర్స్ అనే టాపిక్ నేర్చుకుంటాం. రేషనల్ నెంబర్స్. వాట్ ఆర్ కాల్డ్ రేషనల్ నెంబర్స్? రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? Rational numbers are also called as quotient numbers. Rational numbers అంటే ఏంటంటే the numbers which can be written in the form of p by q. The numbers, let me write the definition. The numbers which can be written in the form of P by Q. Here P and Q are integers. P comma Q are integers and Q is not equal to 0. Right? So the numbers which can be written in the form of P by Q, those are called as rational numbers. Clear? So rational numbers are denoted by capital Q. So rational numbers are also called as quotient number. So they denoted by with the capital Q. మరి P by Q form అంటే ఏంటి? If a number written in the form of P by Q అంటే some numerator denominator రాసే ఛాన్స్ వచ్చిందంటే that is called as rational numbers. For example, here I am taking 1 by 2. Is it a rational number? Yes, because it is in the form of P by Q. P అంటే numerator 1, denominator 2 ఉంది. So ఇది P by Q form లో ఉంది. Next minus 3 by 5. నెగటివ్ ఉండొచ్చా? మరి ఇందులో ఉండొచ్చు. ఎందుకంటే P and Q are integers. Integers అంటే నెగటివ్, పాజిటివ్, జీరో ఏవైనా ఉండొచ్చు. సో ఇట్ ఈస్ ఏ irrational number. నెక్స్ట్ ఐ ఎమ్ రైటింగ్ వన్ మోర్ నెంబర్ 12.33333 so on. Is it a rational number? ఇది ఏంటి? డెసిమల్ పార్ట్ ఏంటి ఇలా వెళ్తుంది? డెసిమల్ పార్ట్ లో స్టాప్ ఉందా? ఎండ్ అవుతుందా అది? నో, ఇట్ ఇస్ నాట్ ఎండింగ్, ఇట్ ఇస్ గోయింగ్ ఆన్. దాన్ని ఏమంటాం? నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అంటాం. సో ఇక్కడ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఉంది. మరి ఇది రేషనల్ నెంబర్ కి వస్తుందా రాదా? వస్తుంది. ద నెంబర్ విచ్ హావ్ నాన్ టర్మినేటింగ్ అండ్ రికరింగ్. నాన్ టర్మినేటింగ్ అండ్ రికరింగ్. రికరింగ్ మీన్స్ రిపీటింగ్. ఈ 3 రిపీట్ అవుతుంది కదా. సో ఇలాంటి నెంబర్స్ కూడా P/Q ఫామ్ లో రాసే వీలుంటాయి, రాయొచ్చు మనం. సో ఇట్ ఈస్ ఏ రేషనల్ నెంబర్. వాట్ అబౌట్ దిస్ నెంబర్ 2.5? అదే డెసిమల్ నెంబర్. మరి ఇది రేషనల్ నెంబర్ కిందకి వస్తుందా? ఎస్, ఆబ్వియస్లీ, బికాస్ 2.5 కెన్ రైట్ యాజ్ 25/10. రైట్? సో బై దిస్ యూ కెన్ సే దట్ ఇఫ్ ఎ నెంబర్ రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రేషనల్ నెంబర్. మరి ఇక్కడ కండిషన్ ఏంటి? Q నాట్ ఈక్వల్స్ టు 0. If Q equals to 0, then what will happen? Q 0 అయితే ఏమైతుంది? Something by 0 is undefined. మనం ఏం సాల్వ్ చేయాలి? ఏం చెప్పాలి? So Q should be not equals to 0. So these are the different type of numbers, and one more type of number is irrational number. ఆ irrational number గురించి మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్ తర్వాత నేర్చుకుందాం. ప్రస్తుతానికి అయితే ఇంతే. నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ అండ్ రేషనల్ నెంబర్స్. సరే, రేషనల్ నెంబర్స్ తర్వాత మనకి ఇర్రేషనల్ అనుకుందాం. మరి రియల్ నెంబర్స్ ఎప్పుడు వస్తారంటే ఇర్రేషనల్ నెంబర్స్ అయినా తెలుస్తుంది. రియల్ నెంబర్స్ అంటే ఏంటి, అవి ఏ నెంబర్స్ అని. క్లియర్? సో మనం ఇక్కడ చిన్న లాజిక్ పాయింట్స్ ఏంటంటే ఆల్ నేషనల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. సో నేషనల్ నెంబర్స్ అన్ని హోల్ నెంబర్స్ వస్తాయి. చూడండి, ఇక్కడ అన్ని నేషనల్ నెంబర్స్ హోల్ సెట్ లో వస్తాయి కదా. రైట్. ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్. హోల్ నెంబర్స్ లో ఉన్నాయా? అన్ని ఇందులో వస్తాయి. హోల్ నెంబర్స్ కాదు, ఇంటీజర్స్ లో ఉన్నాయి కూడా ఇంటీజర్స్ లో వస్తాయి. నేషనల్ నెంబర్స్ ఉన్నాయి కూడా ఇంటీజర్స్ లో వస్తాయి. నెక్స్ట్, ఆల్ ద న్యాచురల్, హోల్, integers are coming under rational number. For example, నా దగ్గర ఒక నెంబర్ ఉంది 5. Is it a rational number? దాని P/Q ఫామ్ లో ఉందా? దాని P/Q ఫామ్ ఈజీ చేయొచ్చు మనం. If you write 5/1, P/Q ఫామ్ చేంజ్ చేయండి. అలానే కాకుండా 5 you can write as 25/5. క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది? 5 వస్తుంది కదా. ఆర్ ఇంకెలా రాయొచ్చు దీన్ని? 30/6 కదా. అంటే every natural number, every whole number, every integers is a rational number. ఇవన్నీ నెంబర్స్ ని మనం P/Q ఫామ్ లో రాసుకోవచ్చు. This is about the natural, whole, integers and rational numbers.
మీకు ఈ టాపిక్ లో ఉన్న డౌట్స్ ఉంటే అడగండి బై ద కమెంట్. యూ కెన్ కమెంట్ మీ వాట్ ఎవర్ యూ వాంట్, వాట్ ఎవర్ డౌట్ యూ హ్యావ్ యూ కెన్ కమెంట్ మీ. అండ్ ఈ చాప్టర్ నుండి మీకు ఇంకేమైనా క్లారిటీగా ఎక్స్ట్రా టాపిక్ కావాలన్నా, ఏ ప్రాబ్లం డౌట్ ఉన్నా, యూ కెన్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, సో మాక్సిమం వీ నీడ్ టు రీచ్ ఆల్ ద స్టూడెంట్స్. మీలాంటి స్టూడెంట్స్ చాలా మంది రీచ్ కావాలంటే మనం ఏం చేయాలి? సింపుల్ థింగ్, బై షేరింగ్ ఇట్. సో షేర్ అవర్ ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్.